తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారులు కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ మాట్లాడుతూ 2 పీఆర్సీని శివశంకర్ కమిటీ నుంచి తప్పించి 51% ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్దరించాలని, సుమారు 13,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బిల్లులను ఏకమొత్తంలో విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారులు, కార్మిక మరియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల, టీచర్స్, పెన్షనర్స్ అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకత్వం శ్రీ గౌరవనీయులు లచ్చిరెడ్డి గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అదేవిధంగా డివిజన్ కార్యాలయాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజా సంక్షేమం కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయంలో గతంలో మాకు జీతానికి కూడా చాలా ఇబ్బంది జరిగేది, కానీ ఇప్పుడు మాకు నెల సరిగ్గా జీతం వస్తున్నది. కాకపోతే మా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఉద్యోగులు రిటైర్డ్ అయినా కానీ చనిపోయినా కానీ చనిపోయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినట్టు కూడా వాళ్ళకి పెన్షన్ రావడం లేదు. పెన్షన్ రావడం జరుగుతుంది కానీ మానిటరీ బెనిఫిట్స్ అనేటువంటిది లేట్ అవుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇటు విషయంలో వెంటనే స్పందించి రిటైర్ అయిన ఉద్యోగులకు అదేవిధంగా మరణించిన ఉద్యోగులకు వెంటనే వారి అకౌంట్లకు డబ్బులు వారి ఫ్యామిలీ మెంబర్కి చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా పిఆర్సీ అనేటువంటిది జూన్ 2 నాటికి వెంటనే పిఆర్సీ అమలు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 61 సంవత్సరంలో ఉన్నటువంటి విఆర్ఏలు వాస్తవంగా చెప్పాలంటే అందరూ కూడా విఆర్ఏలకు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది. 61 సంవత్సరంలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి ఉండి 61 సంవత్సరం ఉన్న వారికి ఇంతవరకు కూడా అపాయింట్మెంట్ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 1000 మంది ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 61 సంవత్సరాలు ఉన్న వారికి కూడా విఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉపాధి కలిగించి స్కేల్ పోస్ట్ ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా రెవెన్యూ శాఖలో కానివ్వండి, అన్ని శాఖలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేటువంటిది తొలగించాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉన్నది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇటు విషయంలో సానుకూలంగా స్పందించి వాళ్ళందరికీ కూడా వారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి మన రెవెన్యూ శాఖ కానివ్వండి అన్ని శాఖల వాళ్ళు అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. ఆ సేవలు చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే రెగ్యులరైజ్ చేసి వారి కుటుంబాలు సంతోషం కలిగించాలని, ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను కూడా అన్ని శాఖల ఉన్నటువంటి మన కమిటీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మేము మా రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులందరినీ ఆదుకోవాలి, పెన్షనర్స్ని అందరినీ ఆదుకోవాలి అనేటువంటిది నేను ఈ పత్రికా ముఖం. డిఏలు కూడా వాస్తవం చెప్పాలంటే 5 డిఏలు పెండింగ్ ఉన్నది. దీనివల్ల ఏమిటి అంటే చాలా కుటుంబాలు పేరుకే ఉద్యోగులు ఉన్నారు కానీ చాలామంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. వారికి ప్రస్తుతము ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని బట్టి వారికి డిఏ పెరగక వాళ్ళ ఈఎంఐలు కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షనర్లకు రావాల్సినవి, చనిపోయిన ఫ్యామిలీస్కు రావాల్సినవి, అదేవిధంగా కారుణ్య నియామకాలు, డిఏలు, పిఆర్సీ ప్రకటించి అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని ఇందు మూలంగా డిమాండ్ చేస్తున్నాం.